హాయ్ అండి, ఈరోజు అయితే చేపల పులుసు అయితే చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. రాత్రి వండుకొని మరుసటి రోజు ఉదయానికి అయితే ఇంకా బాగుంటుందండి. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. ముందుగా చేపలను అయితే లోపల వేస్ట్ అది తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లో అయితే ఆడుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్లో అయితే ఆడుకోవాలి. చింతపండునైతే ముందుగా నీటిలో నానబెట్టుకోవాలండి. కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికల్లా తీసుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి, బాగా వేపుకోవాలి. ఇందులోనే ఆడపెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ వేపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా నూనె పైకి తేరే వరకు అయితే బాగా వేపుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి. వేసుకున్నాకైతే మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి పులుసు మరిగే వరకు. పులుసు అయితే బాగా మరిగిపోయిందండి. ఇందులోకి కడిగి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి. మొత్తం అయితే ఇలా వేసుకున్నాక గరిటెతో అయితే ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. గరిటె పెట్టి మొత్తం కదిపేయకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. కలుపుతూ పులుసు అయితే మరిగించుకోవాలి ఒక 10 నిమిషాలు. పులుసు అయితే బాగా మరిగిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.